హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లతాశ్రీస్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతాశ్రీస్. ఓ మై గాడ్, ఇప్పుడు ఇంకొక వీడియోతో మీ ముందరికి వచ్చేసాను. సో అదేంటంటే ఎప్పుడు ఇన్ జనరల్గా చేసే మటన్ కర్రీ చేసేదానికి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే నన్ను బాగా ఇష్టపడే అమ్మాయి అమృత. అమ్మాయి ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి నా దగ్గర హెయిర్ కట్స్ అవి ఇవి చాలా చేయించుకునేది. అక్క 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 అని నాతో చాలా ప్రేమగా ఉంటుంది. ఎప్పుడు అప్పుడు మా వీడియోలు కూడా మేము చేసాము ఇన్స్టాలో. సో అమ్మాయికి ఏంటంటే మటన్ కర్రీ నా చేతితో తినాలి అనిపించిందంట. సో అమ్మాయికి మటన్ కర్రీ వండడం రాదు. మ్యాక్సిమం వంటలు ఏవి రావు. సో కొన్ని వచ్చు, చిన్న చిన్నవి, ఏదో పప్పు, అండా బుర్జీ ఇలాంటివి వచ్చు అన్నమాట. సో నాకు అనిపించింది ఇంకా ఆమెకు మటన్ కర్రీ ఈరోజు మంచిగా వండి చూయిద్దాం. వాళ్ళ హస్బెండ్కి బాగా ఇష్టం అంట. సో అక్క నేర్పించండి అని చెప్పింది. సో మనము ఎవరి కోసమైతే ఈ మటన్ కర్రీ చేస్తున్నామో ఆ అమ్మాయిని మంచిగా ప్లాట్ఫామ్ మీద పిలిచేద్దామా? అమ్మ వచ్చేసాయి, కమాన్ టు ద డయాస్. ఈ అమ్మాయే అమృత. అమ్ము, మేమిద్దరం చాలా వీడియోస్ చేసాము సూపర్ డూపర్గా. చాలా మా ఇద్దరు జోడి బాగుంటుంది. మంచి డ్యాన్సర్ ఈ పిల్ల, అండ్ యాంకరు, వాట్ నాట్ అన్నీ. కానీ వంటలు రావు ఈ పిల్లకి, అదే నాకు విచిత్రం. అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. వంటలు రావంట. తినడం వచ్చా అంటే బ్రహ్మాండంగా వచ్చంట, చించేస్తుందంట తినడం. సో ఈరోజు నేను మటన్ కర్రీ వండి ఆమెకి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. సో అదే స్టైల్లో ఆమె అగైన్ నెక్స్ట్ టైం ఆమెతోనే వండిస్తాం మనం. ఓకేనా? ఓకేనా? సో నాట్ ఓన్లీ మటన్ కానీ చికెన్ కానీ ఏదైనా కూడా ఆమెతో మనం చేయిస్తాం. ఆమెకు రాదంట. ఇంకా రానిదైతే, చాలా కష్టమైంది అయితే ఇంకా ఫిష్ కర్రీ ఫ్రెండ్స్. అది కూడా ఆమెతో ట్రై చేపిద్దాం మనం. అసలు ఆమెకు వంటలు అనేటి 1 by 1 నేర్పిద్దాం ఫ్రెండ్స్. సో మీరు ఉన్నారు కదా, నో టెన్షన్. సో నేను చేసే ఏ కర్రీ అయినా కూడా ఒక్కొక్కటి చక్కగా వివరంగా చెప్తాను. సో మనం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసుకుందామా ఫస్ట్? షూర్. సో మటన్ కర్రీకి కావాల్సిన మొదటి ఇంగ్రీడియంట్ ఏంటో అమ్మాయిని అడిగేద్దామా? మటన్ కర్రీకి కావాల్సింది ఫస్ట్ ఏంటమ్మా? మటన్ కర్రీ. ఏంటి బాబన్న, ఇంకోసారి అన్న? మటన్ కర్రీ. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? మటన్ కర్రీకి కావాల్సిన మొదటి ఇంగ్రీడియంట్ మటన్ కర్రీ అంట ఫ్రెండ్స్. అసలు మటన్ కర్రీ మొత్తం తయారయ్యాక కదా మటన్ కర్రీ. ఇప్పుడు మటన్ కర్రీకి మటనే కదా అక్క, ఫస్ట్ మటన్ కావాలి. మటన్ కర్రీ కాదు, మటన్ కావాలి. ఇంటెలిజెంట్ ఫెలో. సో మటన్ చూసేద్దామా? చాలా మంచి మటన్, కొవ్వు పట్టిన మటను. అసలు నాకు స్పెషల్గా ఇస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ. కానీ ఈ మధ్య లావ్ అయిపోతున్నాను అని చెప్పేసి మటన్ కొంచెం తగ్గించా. దీనికోసం ఇంకోసారి తినాల్సి వస్తుంది. ఇంకా నేను మటను, నాన్ వెజ్, తలకాయ, బోటి, బేజా వీటికి నేను ఒక పిచ్చి ప్రియురాల్ని, తిండి పిచ్చిదాన్ని బేసిక్గా. ఉల్లిపాయలు, బగారా పత్త, అండ్ పువ్వు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి, పసుపు, కొబ్బరి పొడి, ధనియాల పొడి, అండ్ కొన్ని మసాలా ఇంగ్రీడియంట్స్, అండ్ ఏమంటారు, లవంగ, యాలక్కాయ, అండ్ సాజీరా మిక్స్ చేసిన పౌడర్, గరం మసాలా, అండ్ కొత్తిమీర. ఒకటి పుదీనా లేదు ఫ్రెండ్స్, నేను వితౌట్ పుదీనా చేస్తున్నాను. అంటే బగారా ఇది వేసినప్పుడు పుదీనా వేయకపోతే దీని ఫ్లేవర్ ఉంటుంది ఫ్రెండ్స్, అసలు ఒక రేంజ్లో ఉంటుంది. చాలా గ్రేవీ కూడా చేయను, చాలా నేను దగ్గరికి కూడా చేయను. ఇంకా మనం చేద్దాం, ఈ అమ్మాయికి చూద్దాం. ఇవన్నీ చూసేసావు కదా, ఇది వాష్ చేసుకుందామా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం సాల్ట్ వేసి వాష్ చేసుకుందామా ఫ్రెండ్స్? సాల్ట్ వేసి కడగమ్మా. అక్క ఇది కూడా ఫ్రెండ్స్, ఇది చాలా దగా, నేరం, మోసం. ఒక మేక కోసేస్తే మేకనే వండేస్తా నేను, తెలుసు కదా ఫ్రెండ్స్.
సూపర్ సూపర్ సూపర్. అమ్మాయికి రీసెంట్గా డెలివరీ అయింది. సో ఆమెకి తినాలని కోరికలు చాలా ఉంటాయి. నేను చెప్పాను కదా, ఇప్పుడప్పటి పరిచయం కాదు, చాన్నాళ్ళ పరిచయము. నాకు తినాలనిపిస్తుంది లతక్క మటన్ కర్రీ మీరు చేసిన. నాకు ఎవరైనా ఫుడ్ అడిగారు అనుకో ఫ్రెండ్స్, నిజంగా నేనైతే అసలు పెట్టడానికి అసలు వెనుకాడా అన్నమాట. నాకు అదొక ఇష్టం, ఎవరైనా ఇష్టంగా తింటుంటే. ఇప్పుడు నాకు వీడియో తీసే అబ్బాయి పేరు కూడా అభి, ఆయన కూడా ఒక రేంజ్లో తింటా అని చెప్పాడు మటను. సో అందుకని వీళ్ళనిద్దరిని మంచిగా కిలో మటన్ తెప్పించా, మంచిగా తినబెట్టి మంచిగా నేను తిని భోజనాన్ని మంచిగా ఆస్వాదిద్దామని అనుకుంటున్నా. ఓకేనా? ఆహా ఏమి రుచి అనరామై మరచి. ఇలా మంచిగా ఇట్లా మంచిగా ఉండాలి ఫ్రెండ్స్, ఇట్లా మంచిగా కొవ్వు కొవ్వు ఉండాలి ముక్కలు, కొంచెము కొవ్వుతో తీసుకోవాలి. ఇప్పుడు మీరు అదర్ కంట్రీలో చూస్తే వాళ్ళు ఫ్యాట్ కొంచెం వేస్తారు, డైరెక్ట్ ఫ్యాట్ తీసుకుంటారు. మన ఇండియాలో ఏంటంటే కొంచెం ఫ్యాట్ వద్దు అని చెప్పేసి తీసేస్తారు, కానీ ఫ్యాట్తోనే టేస్ట్ ఉంటుంది రియల్గా చెప్పాలంటే. ఆల్రెడీ ఆలస్యం అయిపోతుంది. ఆలస్యం అమృతం విషం అంటారు. ఈమె అమృత మళ్ళీ విషం అయిపోతుంది. తొందరగా ఇంకా స్టవ్ వెలిగించేద్దాం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, గుమ్మగుమ్మలు గుమ్మగుమ్మలు. మార్నింగ్ నుంచి ఏం తినలేదు ఫ్రెండ్స్, కొంచెం టీ తాగా, కొంచెం డైటింగ్లో ఉన్నాను ఫ్రెండ్స్. ఏమంటారు, జిమ్కి వెళ్తున్నాను. ఏమంటారు, జిమ్కి వెళ్తున్నాను. బాగా సన్నబడాలని బాగా కోరిక ఉంది ఫ్రెండ్స్. నిజంగా 3 monthsలో మాత్రం నా బాడీని ఒక రేంజ్లో తగ్గించి చూపిస్తాను. ఆల్రెడీ సన్నగా మెరుపు తీగలాగా ఉంది, బట్ అయినా ఇంకా సన్నగా కావాలని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అమ్మాయి చూడండి ఎలా ఉంది, మల్లె తీగల. ఏది నోటుకొస్తే అది మాట్లాడకి మల్లె తీగరో ఓయ్ మల్లె తీగరో. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. సో ఇప్పుడు మనము ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ ఆల్రెడీ మటన్లో చాలా ఉంటుంది ఫ్రెండ్స్, కాబట్టి ఫ్యాట్ ఉంటుంది కాబట్టి ఆయిల్ కొంచెం తక్కువే వేస్తున్నాను. సో ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి ఇది పత్తా వేద్దాము. అక్క నాకైతే దాన్ని తెలిసి బిర్యానీ ఆకు అని అంటారు. బిర్యానీ ఆకు అంటారు, పత్తా అంటారు. మన తెలంగాణ భాష అమ్మా, తెలంగాణ లాంగ్వేజ్ రాదా, తెలంగాణలో పుట్టి పెరిగి వచ్చు, అందుకని బిర్యానీ ఆకు అంటారు. అండ్ దాల్చిన చెక్క జస్ట్ కొంచెం కొంచెం, హెవీగా ఏది వేయను ఫ్రెండ్స్. ఇది బాగా మాడక ముందే ఇంకా ఉల్లిపాయలు వేసేసేయాలి. ఓ మై గాడ్, బంపర్ ఆఫర్ ఫ్రెండ్స్, ఎంత బాగా కనిపిందో. చేస్తా వంటలు లైక్ టమాటా కూర, చికెన్ ఫ్రై, కానీ మటన్ ఫస్ట్ టైం అండి. నేను మా ఇంట్లో కూడా ఎప్పుడు ట్రై చేయలేదు, నన్ను ఎవరు అడగలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇంట్లో. బట్ లతక్క వాళ్ళ ఇంట్లో ఈరోజు అట్లీస్ట్ ఇది కలిపినా ఇగో కంటిన్యూ. అబ్బా, నాకు ఎంత పని తప్పించింది ఫ్రెండ్స్ అసలు కలపడం అంటే. ఇలా చక్కగా నేను కలుపుతా ఫ్రెండ్స్, టమాటా కూర వండుతా ఫ్రెండ్స్, పప్పు వండుతా ఫ్రెండ్స్. ఇప్పటి నుంచి అంటే అందుకనే నేను అడిగాను. యాక్చువల్గా మా సార్ ఇప్పుడు ఇండియాలో లేరు, ఆయన ఇండియా వచ్చేంత వరకు నేను నా ఓన్గా నా చేతులతో అయితే మటన్ అయితే వండి పెడతాను ఖచ్చితంగా, ఎందుకంటే ఈరోజు నేర్చుకుంటున్నా కదా. బట్ టచ్ చేయలే ఇప్పటిదాకా నేను కర్రీ వండని మటన్. అంటే ఇగో ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఈ మటన్ ఎప్పుడు టచ్ చేయలే, ఇప్పుడు ఓన్లీ మింగేటప్పుడే టచ్ చేస్తుందంట ఫ్రెండ్స్, అప్పుడు చూద్దరు కానీ. ఇదేంటి ఇంత పెట్టారు, తింటే తరిగిపోద్దులే. అండ్ దీనికి ఏంటంటే నేను వైట్ రైస్ చపాతీలు చేద్దాం అనుకుంటున్నాను, గోధుమ చపాతీలు. సో ఆ గోధుమ చపాతీలు మాత్రం ఈ పిల్లకి వచ్చంట, సూపర్ గా చేస్తా. పూత రేకులా చేస్తా చపాతీ, పూత రేకుల్లా చేస్తుందంట. పూత రేకులు అంటే తెలుసు కదా ఎంత పల్చగా ఉంటాయో. మంచిగా ఇట్లా బ్రౌన్ కలర్ అయిపోవాలి మంచిగా. ఎంత బాగా స్మెల్ వస్తుందో అసలు, ఏమీ వేయకుండా జస్ట్ ఈ బగారా ఆకు ఫ్లవర్ వేస్తేనే అదిరిపోతుంది అసలు స్మెల్. కొంచెం బ్రౌన్ అవ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. అండ్ పసుపు వేద్దాం కొంచెం. అగైన్ అల్లం వెల్లుల్లి మీరు ఎంతనన్నా తినొచ్చు. అంతనా? బాగుంటుంది, 1 kg కదా. ఓకే, సో దాన్ని బట్టి క్వాంటిటీ. అల్లం వెల్లుల్లి మాడక ముందే మటన్ వేసేద్దాం కొంచెం. నువ్వు నా స్టైల్లో తింటా అన్నావు కదా, మరి అలాంటప్పుడు నువ్వు నా స్టైల్ చూడు అంతే. సో ఇప్పుడు అల్లం వెల్లుల్లి అదంతా కూడా విత్ మటన్తో రోస్ట్ కావాలి. ఓహో,
ఇలా విత్ మటన్ కూడా దానికి ఫ్రై అవ్వాలి, అల్లం వెల్లుల్లి దానికి తగులుతూ ఇలా ఫ్రై అవ్వాలి చక్కగా. ఇది కొంచెం ఇలా కొంచెం ఆయిల్లో అలా పెట్టేద్దాం కాసేపు, దీని మీద క్యాప్ పెట్టి పెట్టేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు మటన్ కర్రీ. ఇలా వాటర్ వచ్చేస్తుంది అనమాట. కొంచెం సేపు అలా పెడితే ఒక 10 minutes అలా పెట్టేయాలన్నమాట. ఓకే. ఇప్పుడు దీంట్లో ఇంకా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసి ఫస్ట్ అయితే కారం ఎక్కువ తింటావా అమ్ము, తక్కువ తింటావా? నేను మీడియమే తింటా అక్క, ఎక్కువ తినను. ఎక్కువ తినవా? సో అందుకని ఒక 3 స్పూన్స్ వేస్తున్నాను. నేను కూడా ఎక్కువ తినను. అండ్ ధనియాల పొడి, లవంగా, ఇలాచీ పౌడరు ఇప్పుడే వేసుకోవాలి, దానికి మంచిగా పట్టేస్తుంది అన్నమాట. ఇది కొంచెం వేస్తే చాలు, మరీ ఎక్కువ కూడా వద్దు. లవంగం అండ్ ఇలాచీ పొడి, ఇలాచీ అండ్ దాల్చిన చెక్క అండ్ సాజీరా 4, గరం మసాలా. అంటే లవంగా ఇలాచీ కూడా 2 కూడా చేసుకోవచ్చు. ఇప్పుడే కొబ్బరి పొడి కూడా వేసేద్దాం. సో కొబ్బరి పొడి కూడా దాంట్లో పట్టేస్తుంది. అక్క ఎప్పుడైనా శ్రీముఖి గారు అండ్ శశ్వత్ అన్న వాళ్ళు వచ్చినప్పుడు మీరే చేసి వండి పెడతారా లేదంటే ఎలా? అసలు దారుణంగా ఉంటుంది దావతు. శ్రీముఖి అక్క అంటే అసలు ఆమె వెజిటేరియను, మటన్ తినదు. వెజిటేరియన్ మీన్స్ చికెన్, ఫిష్ తింటుంది, కానీ అతిగా ఎక్కువ ఇష్టపడదు ఆమె నాన్ వెజ్. సో ఆమెకు చికెన్ 65 ఫ్రై లాంటివి అట్లా బాగా ఇష్టం. అట్లా ఆమె కోసం అలా చేయిస్తాను. చికెన్ వండినా కూడా సూప్ తింటుంది. మటన్ అయితే అసలు సూప్ ముట్టదు కదా, మటన్ అసలు చూడదు. మా బాబుకు మాత్రం సుశ్రుత్ బాబుకి మాత్రం అన్నీ ఇష్టం, మటన్ చికెన్ అన్నీ ఇష్టం. అండ్ నేను అన్నీ సమానంగా చేస్తాను. మటన్ ఒకటి ఉంటే కాదు, చారు ఉండాలి వాళ్ళకి, పెరుగు ఉండాలి, పప్పు ఉండాలి, కూరగాయలు ఉండాలి, బెండకాయ, కాలీఫ్లవర్, క్యాబేజ్, ఎవ్రీథింగ్ అన్నీ ఉండాలి. టేబుల్ నిండిపోతుంది ఫ్రెండ్స్. వాళ్ళు వచ్చినప్పుడు అయితే ఒక పండగ వాతావరణమే ఫుడ్ విషయానికి వస్తే. అండ్ నేను చేస్తాను అండ్ కొన్ని చేయిస్తాను కూడా. సూపర్. సో అన్నీ వేసేసాం ఫ్రెండ్స్. ఇంకా మంచిగా ఇందులో ఇంకా వేయాల్సింది ఇంకా ఏమీ లేదు. మనము టేస్ట్ చూసిన తర్వాత మళ్ళీ సాల్ట్, వీలైతే కొంచెం కొబ్బరి పొడి అలా వేసుకోవచ్చు. లాస్ట్కు గార్నిష్ కోసం కొత్తిమీర వేసుకోవాలి. అయితే మటను కొంచెం ఉడకాలి కదా, కుక్కర్లోనే ఎందుకు ఉడకబెట్టాలి అంటే కొంచెం మెత్తబడాలి కాబట్టి ముక్క. సో కొంచెం ముక్క మునిగే వరకు వాటర్ వేసుకుంటాం. అండ్ కొందరు టమాటాలు వేసుకుంటారు, అలా కూడా చేస్తారు. అవును, మా మమ్మీ ఇస్తారు టమాటా. అయితే ఇంకా ఇష్టం అన్నట్టు, ఎవరి ఇష్టం వాళ్ళది. నాకు ఇట్లా రాగా ఇట్లా జస్ట్ మటన్దే ఇలా తినడం, దాంట్లో ఇంకా వెజ్ అవి ఒక్కొక్కసారి వేయను, అలా వేసాను, అట్లా కూడా వేసి వండుతాను. సో ఇంకా మనం ఒక 5 to 6 విజిల్స్, మినిమం 4, తర్వాత లేదంటే 5, 6. అయితే మనం అనుకున్నట్లు ఒక్కొక్కసారి జరగకపోవచ్చు. ఇప్పుడు స్టవ్ హెవీగా చేసేద్దాం. అయితే మనం 4 to 5 విజిల్స్ అనుకున్నాం. సో అది ఉడకకపోతే అప్పుడప్పుడు షెఫ్ తీసుకునే డెసిషన్స్ వేరేలాగా ఉంటాయి. సో చూద్దాం ఫ్రెండ్స్. ఈలోపు ఈ పిల్లకి మటను రాదు అంది, మొత్తం నేను చూపించాను. అగైన్ నెక్స్ట్ టైం అయితే ఆమెతో చేయిద్దాము. మరి రైస్ కూడా నేను పెట్టేశాను, వేడివేడిగా అయిపోయింది. అయిపోయింది అప్పుడే అయిపోయింది. సో చపాతీలు చేపిద్దాం అమ్మాయితో. గోధుమ చపాతీలు పూతరేకులాగా చేస్తుందంట ఫ్రెండ్స్. పూతరేకులు ఎలా ఉంటాయో తెలుసు కదా, సన్నగా నీలా. అంటే అది సో మేము ముగ్గురం ఉన్నాం కదా ఈరోజు. సో మా ముగ్గురికి సరిపడా అన్నట్టు. ఓకే, కంగారు పడగండి. చూసారా అక్క ఎనర్జీకి దద్దరిల్లిపోయింది. పిండి ఎంత వేస్తున్నావు? వెయ్యు. ఇంకేయాలా? సరిపోతుందా? మరి అబ్బాయి కొంచెం యంగ్ అండ్ డైనమిక్గా, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాగా ఉన్నాడు. సో బాగా తింటాడేమో. బాగా తింటావా నాన్న? నేను బాగా తింటాను. ఢిల్లీకి కలెక్టర్ అయినా, ఎక్కడ ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా వంట చేయాల్సిందే ఫ్రెండ్స్. మొగుడు మాత్రం ఊరుకోడు ఫ్రెండ్స్, వంట చేసి మొగుడికి పెట్టాల్సిందే. హలో అదృష్టవంతురాలు.
ఆమె అదృష్టవంతురాలు. కానీ నేను చేసే కర్రీస్ కన్నా కూడా మా ఆయన చేసే కర్రీస్కి అయితే నేనైతే పెద్ద ఫ్యాన్ అక్క. ఆయన అలా మలుచుకుంది ఫ్రెండ్స్, మొత్తం అలా మలిచేసుకుంది. చాలా మీరు బాగా చేస్తారండి, బాగా చేస్తారని అందరు ఎక్కరు కదా ఫ్రెండ్స్, మా ఆయన అయితే అసలు ఎక్కరు. అలా యాక్చువల్గా మాది లవ్ మ్యారేజ్. సో ఆ లవ్ మ్యారేజ్లో మేము అక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడు ఒక 2-3 సార్లు నేను వంట చేసిన. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మీరిద్దరు కలిసి లవ్ చేశారా? నిన్ను ఆయన లవ్ చేయడం, నువ్వు ఆయనను లవ్ చేయడం జరిగిందా? ఇక్కడ నన్ను మాత్రమే లవ్ చేశారు మా వారు. నేను ఎంత అదృష్టవంతురాలు. అలాంటప్పుడు మా వారు ఎన్ని వంటలు చేయాలి? పన్నీర్ బటర్ మసాలా చేయడానికి ముందుగా పన్నీర్ ని చతురస్రాకారంగా కట్ చేసుకోవాలి. పన్నీర్ని స్క్వేర్ గా ముక్కల కింద తరగండి. కట్ చేయరు ఫ్రెండ్స్, మనమే చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఒక 6 విజిల్స్ అయితే అయ్యాయి. సో నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇది ఇంకా అందులోనే కాసేపు అలా కొంచెం మెత్తబడుతుంది. ఈలోపు అమృత చపాతీలు చేసేస్తుంది. సో చపాతీలు అయిపోయిన తర్వాత మీకు మంచి మ్యూజిక్ వినిపిస్తాము. అమ్మాయి నాట్ ఓన్లీ యాంకరు, డ్యాన్సరు, కొరియోగ్రఫీ అండ్ మంచి సింగర్ ఆల్సో. మంచి పాటలు పాడుతుందంట. ఇప్పుడే అందిన వార్త. అది నాకు ఇంతకుముందు లైట్గా తెలుసు, కానీ ఇంత చక్కగా పాడుతుందని నాకు ఇప్పుడే తెలిసింది. సో ఆమెతో పాటు నాకు కూడా మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. కాబట్టి ఎవరైనా ఇట్లా పాడేటోళ్ళు ఉన్నారు అని అంటే ఉత్సాహం, మనం అన్నిట్లో ఉంటాం ఫ్రెండ్స్. అదేంటో. అవును ఫ్రెండ్స్. సో చపాతీలు కాగానే ఒక మంచి సాంగ్ మీకోసం, ఓకేనా? నేను చపాతీ తీస్తున్నా ఫ్రెండ్స్. కొంచెం మెత్తగా అయింది పిండి, లేకపోతే రేకుల్లాగానే వస్తున్నాయి ఫ్రెండ్స్. అట్లా చేయొద్దక్క, నువ్వు నన్ను ఎంకరేజ్ చేయాలి. కానీ వస్తున్నాయి. నేను చపాతీ పూత రేకుల్లాగా చేస్తాను అన్నాను, కానీ చపాతీని రౌండ్గా చేస్తాను అని అయితే నేను చెప్పలేదు. అంటే మాటల మాంత్రికరాలు ఫ్రెండ్స్. ఇవి యాంకర్లు ఏంటంటే కాన్సెప్ట్ ఎప్పటికప్పుడు చేంజ్ చేసేస్తారన్నమాట. అందుకే వీళ్ళని యాంకర్లు అన్నారు. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. జీవితం అంటే పోరాటం, పోరాటంలో ఆరాటం. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపు ఉండదు. అందరూ ఒకటై ఆటలాడితే ఏముండదు. అదే సాంగ్ రాలేదు నాకు. అలుపు ఉండదు, అలుపు ఉండదు. ఆడుతూ పాడుతూ పని, సొలుపు ఉండదు. కమాన్, ఇంకో చపాతీ వచ్చేసింది ఫ్రెండ్స్. అయిపోయింది. ఇంకా లాస్ట్ వన్. మటన్ మనం విజిల్స్ ఓపెన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. యాక్చువల్గా అక్కుంది నా ధైర్యంతో కుక్కర్ దగ్గర ఉన్నా కాకపోతే, లేదంటే అసలు ఇంకొకరి దగ్గర రాను. అండ్ ఆ విజిల్కి అయితే ఉరుకుతా ఫస్ట్. సో ఇది గాలి మొత్తం వెళ్ళాక నేను అదే అబ్జర్వ్ చేస్తున్నా, అక్క గాలి వెళ్తుంది అని. ఓపెన్. ముక్క ఉడికిందా? ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. కొంచెం మళ్ళీ ఆన్ చేసుకోవాలా? కొంచెం మంచిగా ఇట్లా అవ్వాలి కదా. ఉడికింది. ఇప్పుడు కొత్తిమీర వేయాలి అండ్ సాల్ట్ చూద్దాం. కొంచెం ఉడకనిద్దాం, ఒక 5 మినిట్స్. ఎందుకంటే కొంచెం సూప్ కొంచెం తగ్గనికి చెప్పాను ఇందాక, అడిగింది అమ్ము. సో ఎందుకు మళ్ళీ పెడుతున్నారు ఎందుకు అని చెప్తే ఇలా కొంచెం సూప్ తగ్గనికి అని పెట్టాను. అన్ని ఇంగ్రీడియంట్స్ కరెక్ట్ సరిపోయినాయి ఫ్రెండ్స్. చేతి మహత్యం ఫ్రెండ్స్, చేతి మహత్యం ఏంటో. ఇంకా ఇదంతా కట్ చేసేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు కొత్తిమీర గార్నిష్ కోసం. కొత్తిమీర ఎంతనన్నా వేసుకోవచ్చు. కొత్తిమీరలో సాల్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఆరోగ్యానికి మంచిది. వేరే బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. వేడి మటన్ కర్రీ. మటన్ చాలా బాగా ఇస్తారు ఫ్రెండ్స్. నిజామాబాద్లో స్పెషల్లీ మటన్ బాగుంటుంది. మా బాబు అంటుంటాడు నిజామాబాద్కి వచ్చినప్పుడు మటన్ తినాలి అని చెప్పేసి. ఆయన కోసం నేను అన్ని నల్లి బొక్కలే తెప్పిస్తా. అక్క చేతితో రెడీ అయినటువంటి మటన్ కర్రీ. ఈ అమ్మాయి మంచి సింగర్ అంట. యాంకరే కాకుండా మంచి కొరియోగ్రఫీ, డ్యాన్సరే కాకుండా మంచి సింగర్ అని చెప్పింది కదా. మరి సింగర్ ఎంత బాగా పాట పాడుతుందో చూద్దాం. మంచి సింగర్ అంటే చింపేంత సింగర్ కాకపోయినా ఓకే అనిపించుకున్నా అంటే సింగర్. సరే, ఎంత ఓకేనో చూద్దాం ఫ్రెండ్స్, ఎంత ఓకేనో చూద్దాం. అండ్ ఈ పాట నా కోసం నేను పాడట్లేదు, అక్కకి పాట అంటే చాలా చాలా ఇష్టం అన్నట్టు. సో నేను అందుకే అక్క నేను అడగనే వంట చేసింది కదా, మరి అక్క అడిగినప్పుడు నేను పాట పాడాలి, అందుకనే మేము ఇద్దరం కలిసి పాడతాం అన్నట్టు. రెడీయా? ఓకే.
అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చెలి, అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి, కలవో అలవో బలవో నా ఊహల హాసిని, మదిలో కదలా మెదిలే నా కలల సుహాసిని, ఎవరేమనుకున్నా నా మనసందే నువ్వేనని, అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చెలి, అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి. ఇది లతగా పాడింది ఫ్రెండ్స్. నిజంగా మంచి ఫ్యూచర్ ఉంది పిల్లకి, ఎక్కడికో వెళ్తుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అక్క. చేయి తలపైన పెట్టు. ఇప్పుడు గాడ్ బ్లెస్ యూ. నువ్వు ఎక్కడికో వెళ్తావని చెప్పేసి నేను ఖచ్చితంగా ఆశీర్వదిస్తున్నాను. వెళ్ళాలి కూడా. వెళ్తా. నువ్వు చెప్పినావు కదా, వెళ్తా. అమృత చేసిన చపాతీలు అయిపోయినాయి, వైట్ రైస్ అయిపోయింది, మటన్ కర్రీ అయిపోయింది, తనకు నేర్పించడం అయిపోయింది. ఇప్పుడు టైం ఫర్ ఫుడ్ టేస్ట్. ఫుడ్ మనం సర్వ్ చేసుకొని టేస్ట్ చేసి చూద్దాము. అమృత నుంచి కూడా రివ్యూ తీసుకుందాం. సో అమృతకి నేర్పించాను అండ్ ఎలా వచ్చింది, అసలు మంచి ఒక హోటల్ రెసిపీ లాగా ఉందా లేదా, మంచి తెలంగాణ కర్రీ లాగా ఉందా, మరి ఎలా ఉంది అనేది ఆమె ద్వారా మనం ఫీడ్బ్యాక్ తీసుకుందాం. సో నేను ఫుడ్ పెట్టుకుంటున్నాను, కర్రీ సర్వ్ చేసుకుంటున్నాను నా కోసం. నిజమే చెప్పాలి, సూపర్. నిజంగా చాలా బాగుంది. మా మమ్మీ వండిన దానికి నువ్వు వండిన డిఫరెంట్ ఉంది అక్క. ఎందుకంటే మమ్మీ టమాటో వేస్తుంది, మీరు వేయలేదు. అండ్ టేస్ట్ అయితే మొత్తం అదుస్. నిజంగా సూపర్ ఉంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ టైం ఖచ్చితంగా ట్రై చేస్తా. సరేనా? నెక్స్ట్ టైం నువ్వు చేయాలి. ఖచ్చితంగా చేసి, ఇంకా డౌట్ లేదు దాంట్లో. కానీ నిజంగా చాలా చాలా బాగుంది. సరే, నేను టేస్ట్ చూస్తాను. అమృత చెప్పింది, మరి అది నిజమా కాదా ఒకసారి చూద్దాం. ఇక మొదలెడదాం మా ఫ్రెండ్. మీరు చేయండి. నిజంగా చాలా చాలా బాగుంది. ముక్క బాగుంది, మెత్తగా మంచిగా కుక్ అయింది. చూడండి, ఇలా అనగానే వచ్చేసి పడింది ప్లేట్లో. సో ఈ రెసిపీ చూడండి, చూసి మీరు ఒక్కసారి ట్రై చేయండి. చాలా బాగైంది మటన్. ఎవ్రీ టైం మటన్ చేస్తాను, ఒకసారి మెంతి మటను, ఒకసారి పుదీనాతో. ఈసారి ఓన్లీ బగారా ఆకు, పువ్వు అండ్ కొబ్బరి పొడి, వితౌట్ పుదీనా, జస్ట్ కొత్తిమీర. సింపుల్ గా చేశాను. కొన్నిసార్లు సింపుల్ గా చేస్తే కూడా కర్రీస్ చాలా బాగుంటాయి. సో మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా ఉందో కూడా నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. చాలా ఇష్టంగా చేస్తున్నాను మీకోసం. మీ సపోర్ట్ నాకు చాలా దొరుకుతుంది. అండ్ మీరు వాచ్ చేయండి ఈ వీడియో తప్పకుండా. అండ్ డూ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్. అండ్ మీ మంచి మంచి కామెంట్స్, ఇంకా నేను ఏమేమి చేయాలో కూడా మీరు చెప్పండి. ఈ అమ్మాయి ఎలా వచ్చి నాకు మటన్ తినాలనిపిస్తుంది అంటే నేను ఎలా మటన్ చేసేసాను, అలా మీరు చెప్తే నేను చేస్తాను. నాకు ఇంట్రెస్ట్. మీకు ఏదైనా స్పెషల్గా కావాలనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఖచ్చితంగా ఆ రెసిపీని నేనైతే అక్కతో ట్రై చేస్తాను. నేను చేస్తాను తప్పకుండా. రాకపోవచ్చు, చేపించడం వచ్చు. సో ఖచ్చితంగా డూ వాచ్ ఫ్రెండ్స్. అండ్ ఇంకా మరిన్ని మంచి మంచి వంటలతో మీ ముందర ఉంటాను నెక్స్ట్. అంతవరకు మటన్ తింటాను. టాటా, బై బై, లవ్ యూ ఆల్.